Hello students, welcome to AS Online. I'm Aditya, faculty at AS Engineering Academy. I have a master's degree from IIC Bangalore. AS Engineering Academy గత 30 సంవత్సరాలుగా కొన్ని లక్షల మంది విద్యార్థుల్ని గేట్ అండ్ ఈఎస్సి ఎగ్జామ్స్కి ట్రైనింగ్ ఇచ్చింది. అందులో చాలా మంది స్టూడెంట్స్ ఐఐటీస్, ఎన్ఐటీస్లో అడ్మిషన్ పొందారు. దాంతో పాటుగా గవర్నమెంట్ జాబ్స్ కూడా లింక్ అయి ఉన్నాయి గేట్ అండ్ ఈఎస్సి అనే ఎగ్జామ్స్తో. చాలామందికి గవర్నమెంట్ జాబ్స్ కూడా సాధించడంలో ఏస్ ఇంజనీరింగ్ అకాడమీ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. సో అలాంటి ఒక ప్రెస్టీజియస్ అకాడమీ, ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్ మీ ముందుకి ఈఏపీ సెట్ ప్రోగ్రామ్తో సిద్ధంగా ఉంది. సో ఎవరైతే ఇంటర్మీడియట్ తర్వాత ఈఏపీ సెట్ ఎగ్జామ్ రాయబోతున్నారో వాళ్ళందరికీ ఈఏపీ సెట్ కోర్స్ని లాంచ్ చేసింది. ఆ కోర్స్ యొక్క డీటెయిల్స్, ఆ కోర్స్ని ఎలా యాక్సెస్ చేయాలి, టెస్ట్ సిరీస్ ఎలా ఉండబోతుంది, దాంతోపాటుగా మేము ప్రతిరోజు మీ అందరి కోసం, ఎవరైతే ఈఏపీ సెట్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరి కోసం యూట్యూబ్లో ఈఏపీ సెట్ ఎగ్జామ్కి యూస్ఫుల్గా ఉండే వీడియోస్ని మేము రిలీజ్ చేస్తున్నాము. అవి వాచ్ చేయండి, దాని క్వాలిటీ చూడండి ఎలా టీచ్ చేస్తున్నాము అనేది. సో దాన్ని బట్టి మీరు డిసైడ్ అయ్యి మా కోర్స్ని పర్చేస్ చేస్తారు అని ఆశిస్తున్నాం. సో దీస్ ఆర్ ఆర్ కోర్స్ డీటెయిల్స్ స్టూడెంట్స్. సో వీ హ్యావ్ లాంచ్డ్ ఈఏపీ సెట్ 2025 ప్రీ-రికార్డెడ్ కోర్స్. ఎస్, ఇట్ ఈస్ ప్రీ-రికార్డెడ్ కోర్స్. సో మొత్తం కంటెంట్స్ని మేము రికార్డ్ చేసాము. మీరు సెల్ ఫోన్ ద్వారా లేదా ల్యాప్టాప్ ద్వారా లేదా ట్యాబ్ ద్వారా ఈ కోర్స్ని యాక్సెస్ చేయొచ్చు. సో 3 months 6 months సబ్స్క్రిప్షన్ కూడా అవైలబుల్గా ఉంది. 3 months సబ్స్క్రిప్షన్ యొక్క ప్రైస్ లేదా ఫీ వచ్చేసి 499 రూపీస్ మాత్రమే. అలానే 6 months సబ్స్క్రిప్షన్ ఫీ వచ్చి 799 రూపీస్ మాత్రమే. ఇలాంటి కోర్స్ని మీరు యాక్సెస్ చేయాలి అంటే, లేదా ఈ కోర్స్ని యాక్సెస్ చేయాలి అంటే ఇక్కడ కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ని మీరు స్కాన్ చేసి రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేస్తే మీరు ఈ కోర్స్ని యాక్సెస్ చేయొచ్చు. ఈ కోర్స్ యొక్క ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటి అంటే, లెర్న్ ఫ్రమ్ ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ. సో ఆల్మోస్ట్ అందరు ఫ్యాకల్టీస్ కూడా మంచి క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ అనమాట. ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ ఈ కోర్స్ని రికార్డ్ చేయడం జరిగింది. మ్యాథ్స్ కానీ, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ చూస్తే ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఈ కోర్స్ని రికార్డ్ చేశారు. మినిమం 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ ఈ కోర్స్ని రికార్డ్ చేయడం జరిగింది. బిట్ సైజ్ వీడియోస్. యూజువల్గా మరి లెక్చర్స్ అంటే ఒక 1 hour 2 hours అలా ఉంటాయా? అలా ఉంటే బోర్ కొడుతుంది కదా. అలా రికార్డ్ చేయలేదు మేము. మినిట్స్లో, అంటే ఒక 15-20 minutesలో లేదా మ్యాక్సిమం 30 minutes డ్యూరేషన్ ఉన్న వీడియోస్ని మేము రికార్డ్ చేసాము. సో బిట్ సైజ్ వీడియోస్, దీనివల్ల మీకు ఏంటంటే ఇంట్రెస్ట్ ఆ వీడియోస్ మీద, ఏదైతే టాపిక్ ఉంటుందో అది 15-20 minutes లేదా హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ అయిపోతుంది. సో బిగ్ వీడియోస్ కావు, చాలా షార్ట్ వీడియోస్ చేసాము. నో లిమిట్ ఆన్ వాచ్ టైం. సో ఎన్నిసార్లన్నా ఆ రికార్డెడ్ కోర్స్, ఆ డ్యూరేషన్లో 3 months డ్యూరేషన్ లేదా 6 months డ్యూరేషన్లో ఎన్నిసార్లన్నా వీడియోస్ని వాచ్ చేయొచ్చు. యూజువల్గా ఒకసారి వాచ్ చేస్తే మనకు అర్థమైపోతుంది. ఒక్కొక్కసారి కొన్ని కాన్సెప్ట్స్ కనుక క్రిటికల్గా లేదా కాంప్లెక్స్గా ఉంటే 2-3 సార్లు చూడాల్సి వస్తుంది. సో వాచ్ టైమ్స్ మీద ఎలాంటి లిమిట్ లేదు. డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్, ఒక కాన్సెప్ట్ని తీసుకొని బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మోడల్ క్వశ్చన్స్ని సాల్వ్ చేయడం జరిగింది. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటి అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, అవి కూడా మేము సాల్వ్ చేయడం జరిగింది అన్ని టాపిక్స్ నుంచి. ఫ్రీ ప్రాక్టీస్ టెస్ట్, మరి కాన్సెప్ట్స్ నేర్చుకున్నాము, ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసాము. నెక్స్ట్ ఏంటి అంటే ఏ ఎగ్జామ్ అయినా, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా క్రాక్ చేయాలి అంటే టెస్ట్ సిరీస్ అనేది ఉండాలి. సో ఫ్రీ టెస్ట్ సిరీస్ అందరికీ కూడా, సో కోర్స్ తీసుకున్న వాళ్ళందరికీ కూడా మేము ఫ్రీ టెస్ట్ సిరీస్ అనేది ఆఫర్ చేయడం జరుగుతుంది. ఆ టెస్ట్ సిరీస్కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సో ఇది ఆ టెస్ట్ సిరీస్ సంబంధించిన డీటెయిల్స్. ఇంజనీరింగ్ స్ట్రీమ్కి మాత్రమే ఆఫర్ చేస్తున్నాం. ఈ టెస్ట్ సిరీస్ని మీరు యాక్సెస్ చేయాలి అంటే ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయండి, రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయండి. ఫ్రీ అని చెప్పాను కదా, ఎలాంటి పేమెంట్ ఉండదు. కోర్స్ పర్చేస్ చేయడానికి మాత్రం 499 లేదా ఆ డ్యూరేషన్ బట్టి ఫీ కట్టాలి, కానీ టెస్ట్ సిరీస్ రిజిస్ట్రేషన్కి మాత్రం ఇట్స్ అ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి ఈ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేస్తే టెస్ట్ సిరీస్ కూడా మీరు యాక్సెస్ చేయొచ్చు. ఇవి ఆ టెస్ట్ సిరీస్కి సంబంధించిన డీటెయిల్స్. ప్రతిరోజు మీ అందరికి యూట్యూబ్, మా ఏఎస్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్, ఏఎస్ ఆన్లైన్ ఈఏపీ సెట్ ఛానల్లో యూస్ఫుల్ వీడియోస్తో మేము మీ ముందుకు వస్తున్నాము. సో ఆల్మోస్ట్ మనకి ఒక 40-50 డేసే కదా టైం ఉంది. ఈ డ్యూరేషన్లో మీకు ఉపయోగపడేలాగా షార్ట్ వీడియోస్, అలానే 1 minute సాల్వ్ అయిపోయేలాగా యూట్యూబ్ షార్ట్స్,
ఇంకెన్నో మోటివేషనల్ వీడియోస్తో మేము ముందుకు వస్తున్నాము. సో ఈరోజు మేము కొన్ని టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాము. ఖచ్చితంగా మీకు ఆ టాపిక్స్ అర్థమవుతాయి. ఈ టాపిక్స్ మీకు ఈఏపీ సెట్లో మీకు స్కోరింగ్గా మారబోతున్నాయని ఆశిస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ద యాంగిల్ బిట్వీన్ ద వెక్టార్స్ 2k - 3j అండ్ I - 2k. చాలా సింపుల్ క్వశ్చన్. మీకు డాట్ ప్రోడక్ట్ కనుక ఐడియా ఉంటే చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో డాట్ ప్రోడక్ట్లో మనం చదివాం. కాస్ థీటా ఫార్ములా ఏంటి? కాస్ థీటా ఇస్ లెట్స్ సే a bar dot b bar by magnitude of a bar into magnitude of b bar. సో ఇచ్చిన వెక్టార్స్ని ఒకటి a bar ఇంకోటి b bar అనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ రైట్ లైక్ దిస్. a bar ఇస్ -3j ప్లస్ 2k రాసుకోవచ్చు. వాడు ఇచ్చింది మనకి 2k - 3j. యూజువల్గా ijk ఫామ్లో రాస్తాం మనం. i కాంపోనెంట్ లేదు ఇక్కడ. సో j ఫాలోడ్ బై k. నెక్స్ట్ వాట్ ఈస్ b bar? ఇట్ ఈస్ I - 2k. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేయడమే. డాట్ ప్రోడక్ట్ తీసుకోవాలి మనం. -3j ప్లస్ 2k డాట్ ప్రోడక్ట్ విత్ I - 2k divided by magnitude of a bar. So -3 whole square is 9. 9 plus 2 square is 4, which is 9 plus 4 is 13. So this is root 13 into, so this is 1 and then -2. 1 square plus -2 whole square. 1 plus 4 is root 5. Okay, root 1 plus 4 is 5. Root 5. Next dot product తీయండి. సో యూజువల్గా మనం ఏం చేస్తామంటే j.j1 మిగతావన్నీ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ j.i 0, j.k 0. సో ఇది దేంతో మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు. k.i 0, అలానే k.k 1 అవుతుంది. సో ఈ ప్రోడక్ట్లో ఎప్పుడైతే ఇది ఇలా మల్టిప్లై చేస్తారో 0 వస్తుంది, ఇది కూడా 0 వస్తుంది. సో ఇది దీంతో మల్టిప్లై చేస్తుంటే 0. సో దీంతో ఇది మల్టిప్లై చేసినప్పుడు అది ఒక్కటే సర్వైవ్ అవుతుంది. సో ఇక్కడ -2 ఇంటూ -2 is -4 by root 13 into 5. సో స్క్వేర్ రూట్లోనే కాబట్టి మల్టిప్లై చేయొచ్చు. 65. సో కాస్ థీటా మనకి -4 by root 65 వచ్చింది. సో వాట్ వి గాట్ ఇస్ లైక్ దిస్. కాస్ థీటా ఇస్ -4 by root of 65. దిస్ ఇంప్లైస్ దట్ వాట్ ఇస్ థీటా? కాస్ నెట్ సైడ్ పంపిస్తే దిస్ విల్ బి కాస్ ఇన్వర్స్ -4 by root 65. సో విచ్ ఇస్ నథింగ్ బట్ ఆప్షన్ బి. చాలా సింపుల్ ప్రాబ్లం. a bar dot b bar by magnitude of a bar, magnitude of b bar. So this will be the cos theta. Get theta. Let u and v be two non-zero vectors in R3. Then magnitude of u cross v whole square plus magnitude of u dot v whole square is equal to, ఒక దానిలో క్రాస్ ప్రొడక్ట్ ఉంది, ఇంకొక దానిలో డాట్ ప్రొడక్ట్ ఉంది. సో మనకి ఇది తెలుసు. u క్రాస్ v ఏమవుతుంది? ఇలా కూడా రాయొచ్చు. magnitude of u bar into magnitude of v bar into, సో క్రాస్ ప్రొడక్ట్ని ఎలా డిఫైన్ చేసాం? sin theta into n bar, where this n bar is nothing but the unit vector which is perpendicular to both u and v అని డిఫైన్ చేసాం. ఇది క్రాస్ ప్రొడక్ట్ యొక్క ఎక్స్ప్రెషన్. మనకి దీని magnitude కావాలి. సో వాట్ వుడ్ బి ద magnitude? సో magnitude of this is same. Magnitude of this is the same. This is sin theta. And magnitude of n bar. n bar is a unit vector. So unit vector అంటే దీని magnitude కనుక తీసుకుంటే 1 వస్తుంది. సో magnitude అప్లై చేసింది కాబట్టి ఇది 1. సో 1 ఉంది కాబట్టి ఏం రాయక్కర్లా. సో ద magnitude of u bar, you can mist bar కూడా రాసు. u bar cross v bar is simply modulus of u bar into modulus of v bar into sin theta. అలానే ఒకసారి డాట్ ప్రొడక్ట్ చూద్దాం. వాట్ ఈస్ u dot v? It is magnitude of u bar into magnitude of v bar into cos theta. So you have to add them. So square చేసి యాడ్ చేయాలి. ఓకే, స్క్వేర్ చేద్దాం. సో ఇట్స్ magnitude of u bar square, magnitude of v bar square, sin square theta plus, come on, దీని స్క్వేర్ చేయండి. దిస్ ఇస్ magnitude of u bar square, magnitude of v bar square, cos square theta. సో క్లియర్గా ఈ రెండు టర్మ్స్ కామన్. ఒకవేళ ఆ రెండు టర్మ్స్ కనుక కామన్ తీస్తే u bar magnitude square, v bar magnitude square is left over, and then sin square plus cos square. We all know sin square plus cos square. ఇక్కడ sin square theta ఉంది, ఇక్కడ cos square యాడ్ అవుతుంది. sin square theta plus cos square theta is 1.
So finally the answer is modulus of u bar square into modulus of v bar, modulus of u bar square into modulus of v bar square. Unda lanti option? Yes, which is nothing but option C. సో చాలా సింపుల్ క్వశ్చన్స్ కూడా అడిగాడు ఈ టాపిక్. యూజువల్గా ఈ టాపిక్ అనగానే భయపడుతూ ఉంటారు. ఇందులో కూడా చాలా సింపుల్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఇలా సాల్వ్ చేయగలగాలి. సో ఇవన్నీ కూడా ప్రీవియస్ చూడండి, ఎంసెట్ 2021 ఇది ఇంకొక సెట్లో అడిగాడు. ఇందులో కూడా ఆల్మోస్ట్ సేమ్ క్వశ్చన్. ఇక్కడ క్రాస్ ప్రోడక్ట్ ఉంది, మ్యాగ్నిట్యూడ్ స్క్వేర్, ఇక్కడ డాట్ ప్రోడక్ట్. సో ఇక్కడ కూడా స్క్వేర్ ఉండాలి, స్క్వేర్ అనేది మిస్సింగ్. సో లెట్స్ సాల్వ్ దిస్. ఆల్రెడీ ఈ న్యూమరేటర్ యొక్క ఎక్స్ప్రెషన్ కనుక్కున్నాం. న్యూమరేటర్ యొక్క ఎక్స్ప్రెషన్ మనకి ఏమొచ్చింది చూడండి, సేమ్ న్యూమరేటర్, ఇక్కడ ఉన్న న్యూమరేటరే, ఇక్కడ ఏదైతే న్యూమరేటర్ ఉందో ఇక్కడ కూడా ఎగ్జాక్ట్గా అదే. సో ఈ న్యూమరేటర్ ప్లేస్లో నేను ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు అంటే మాడ్యులస్ ఆఫ్ a bar square into modulus of b bar square substitute చేయొచ్చు, whole divided by 2 into this. So obviously this cancels. This ratio will be 1/2. ఉందా అలాంటి ఆప్షన్? ఎస్, ఆప్షన్ సి. సో మళ్ళీ నేను క్యాలిక్యులేట్ చేయాలి. ఆల్రెడీ నేను ఇది ఎక్స్పాండ్ చేసి మీకు చూపించాను కదా, ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ ఉండాలి. దిస్ ఇస్ మ్యాగ్నిట్యూడ్ స్టూడెంట్స్. సో no issues with this dot product. So this would be the answer. చాలా లింక్ అయి ఉన్నాయి క్వశ్చన్స్. ఇంతకు ముందు డేటాని ఇక్కడ వాడాను, చాలా ఈజీగా వచ్చేసింది 1/2. నెక్స్ట్, let u and v be two non-zero vectors in R3 with intermediate angle 45 degrees. అంటే ఆ రెండు వెక్టార్స్ మధ్యలో ఉన్న యాంగిల్ 45 degrees అంట. Then what is the expression for modulus of u cross v? సో ఇంతకు ముందే నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను. వాట్ విల్ బి ద ఎక్స్ప్రెషన్ ఫర్ యూ బార్ క్రాస్ వి బార్? ఇట్ విల్ బి మాడ్యులస్ ఆఫ్ యూ బార్ మాడ్యులస్ ఆఫ్ వి బార్ సైన్ థీటా. క్లియర్గా మనకి క్వశ్చన్లో థీటా ఇస్ 45 degrees అని ఇచ్చారు. సో this will be modulus of u bar into modulus of v bar sin theta, that is sin 45 degrees, is 1/√2. So you can now verify the options. Mod u bar mod v bar into 1/√2. ఇది అలా లేదు, ఇది అలా లేదు, ఇది కూడా అలా లేదు. మరి ఆప్షన్ సి అయ్యే ఛాన్స్ ఉందా? ఆప్షన్ సిలో ఏమి ఇచ్చాడు? u bar డాట్ v bar అని ఇచ్చాడు. సో వాట్ విల్ బి u bar డాట్ v bar స్టూడెంట్స్? u bar dot v bar is magnitude of u bar into magnitude of v bar into cos theta. So 45 degrees substitute cheste, this will be cos theta. Cos 45 is 1/√2. So are they both same? Yes. So 45 degrees ఉన్నప్పుడు ఖచ్చితంగా magnitude of u bar cross v bar will be equal to u bar dot v bar. So without any doubt, the answer for this question is option C. So చాలా ట్విస్ట్ చేసి ఇచ్చాడు. mod u bar mod v bar into 1/√2. into 1/√2 లేదు, ఇక్కడేమో 2 మల్టిప్లై చేశాడు, ఇక్కడేమో జస్ట్ 1 మల్టిప్లై చేశాడు. సో డాట్ ప్రోడక్ట్లో ఇమాజిన్ చేసుకోవాలి. ఒక కామన్ సెన్స్, చిన్న కామన్ సెన్స్ తెలివిగా మీరు ఆలోచిస్తే వచ్చేస్తుంది. ఇఫ్ a and b are two vectors such that a dot b by magnitude of a into magnitude of b is less than 0, and also the magnitude of a dot b equal to magnitude of a cross b, then the angle between the vectors a and b is dash. So ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు మనకి. ఎలాంటి ఇన్ఫర్మేషన్ అంటే a bar dot b bar by magnitude of a bar into magnitude of b bar is less than 0 అంట. ఇలాంటి ఎక్స్ప్రెషన్ ఎక్కడైనా చూసారా? ఏదైనా ఫార్ములాలో చూసారా ఇలాంటి ఎక్స్ప్రెషన్? ఈ హైలైట్ చేసిందే కాస్ థీటా యొక్క ఎక్స్ప్రెషన్. కాస్ థీటా ఇస్ నథింగ్ బట్ a bar dot b bar by magnitude of a bar into magnitude of b bar. సో మనకి కాస్ థీటా క్లియర్లీ లెస్ దాన్ 0 అని వచ్చింది. కాస్ థీటా ఇస్ లెస్ దాన్ 0. సో కాస్ థీటా నెగిటివ్ ఏ క్వాడ్రంట్స్లో అది పాసిబుల్ అవుతుంది? సో ఆల్ సిల్వర్ టీ కప్స్ ఫస్ట్ క్వాడ్రంట్లో అన్నీ పాజిటివ్. సో కానీ కాస్ నెగిటివ్ ఉండాలి. అండ్ సెకండ్ క్వాడ్రంట్లో కాస్ నెగిటివ్. ఎస్, సెకండ్ క్వాడ్రంట్లో కాస్ నెగిటివ్. సెకండ్ క్వాడ్రంట్ అయ్యే ఛాన్స్ ఉంది. సెకండ్ క్వాడ్రంట్
ఇది π/4 అంటే 45 డిగ్రీస్. 45 డిగ్రీస్ అంటే ఫస్ట్ క్వాడ్రంట్లో వస్తుంది. ఇది ఖచ్చితంగా ఎలిమినేట్ చేయొచ్చు. సో సెకండ్ క్వాడ్రంట్లో ఉంది. కాస్ అనేది ఖచ్చితంగా నెగటివ్. ఫర్దర్గా ఇంకేమి ఇచ్చాడు, magnitude of a bar a bar dot b bar is same as magnitude of a bar cross b bar అంట. సో ఆ రెండింటిని ఈక్వేట్ చేస్తే ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ రావచ్చు. సో లెట్స్ గో హెడ్. So what is a bar dot b bar expression? Okay, so it is magnitude of a bar into magnitude of b bar into cos theta. What about the magnitude of this? So it is magnitude of a bar into magnitude of b bar into sin theta. So this cancels, this also cancels. So ఇక్కడ ఒక మీరు గమనిస్తే మోడ్ కూడా ఉంది. సో ఇక్కడ మోడ్ పెట్టాల్సి వస్తుంది. ఇక్కడ కూడా మోడ్ ఉంది. మోడ్ ఇమాజిన్ చేసుకోండి. క్యాన్సిల్ అయితే అయినాయి. సో మోడ్ కాస్ థీటా ఈక్వల్ టు మోడ్ సైన్ థీటా. సో ఫైనల్గా మనకి మోడ్ టాన్ థీటా, ఎందుకంటే ఇది ఇటు తీసుకెళ్తే మీకు మోడ్ టాన్ థీటా వస్తుంది. సో మోడ్ టాన్ థీటా మస్ట్ బి 1. సో కాస్ థీటా నెగిటివ్ అంట, మాడ్యులస్ ఆఫ్ టాన్ థీటా వాల్యూ 1 అంట. సో ఇది ఎలా ఎప్పుడు పాసిబుల్ అవుతుంది? కాస్ థీటా నెగిటివ్ అని మీకు ఎలా తెలిసింది? సో ఈ ఇన్ఫర్మేషన్ ద్వారా కాస్ థీటా నెగిటివ్ అని తెలిసింది. అలానే మాడ్యులస్ ఆఫ్ టాన్ థీటా తీసుకుంటే 1 వస్తుందంట. సో ఏమై ఉండొచ్చు ఆ థీటా? ఫర్ ఎగ్జాంపుల్, ఒకవేళ థీటా కనుక 135 డిగ్రీస్ తీసుకుంటే, సో సైన్ 135 డిగ్రీస్ ఏమవుతుంది? సో 90 + 45. సో సైన్ సెకండ్ క్వాడ్రంట్ కాబట్టి సైన్ ఇస్ పాజిటివ్. యూ విల్ హ్యావ్ కాస్ 45. సో విచ్ ఇస్ 1/√2. This will be 1/√2. What about cos 135 degrees? You can write cos 135 degrees as 90 + 45. Second quadrant, cos is negative. This will be minus sin 45 degrees, which is minus 1/√2. So ఈ కండిషన్స్ అన్ని సాటిస్ఫై చేసే థీటా వచ్చింది. సో థీటా మస్ట్ బి 135 డిగ్రీస్. మీలో చాలా మంది మాడ్యులస్ ఆఫ్ టాన్ థీటా ఈక్వల్ టు 1 అంటే థీటా 45 డిగ్రీస్ అనుకోవచ్చు. థీటా 45 డిగ్రీస్ చెప్పడానికి లేదు, ఎందుకంటే కాస్ థీటా నెగిటివ్ అవ్వాలి. సో అది సెకండ్ క్వాడ్రంట్ అయితే పాసిబుల్ అవుతుంది. సో అలాంటి ఒక థీటా నాకు అర్థమైపోయింది 135 డిగ్రీస్ అని. సో ఇది ఒక సొల్యూషన్. ఇప్పుడు ఇది ఆప్షన్స్లో మనకి టాన్ థీటా మాడ్యులస్ 1 కాబట్టి ఇక్కడ మైనస్ 1/√2 ఉంది. ఇది ఎలిమినేట్ చేయొచ్చు. ఒకవేళ మీరు సైన్ ఇటు పంపిస్తే సైన్ ఇన్వర్స్ 1/√2 రావాలి. ఇక్కడ 1/2 ఉంది. ఇది కూడా ఎలిమినేట్ చేయొచ్చు. మరి సీకెంట్ చూద్దాం. సో cos can be written as 1/secant. So you can write 1/secant theta equal to 1/ this is minus. So secant కనుక అటు పంపిస్తే, so you can also write this as secant theta equal to minus √2. So send secant on the other side. ఏం చేశారంటే జస్ట్ ఇలా క్రాస్ మల్టిప్లై చేయండి. న్యూమరేటర్స్ రెసిప్రోకల్ తీసుకోండి కావాలంటే. సో ఫైనలీ వాట్ విల్ బి థీటా స్టూడెంట్స్? థీటా విల్ బి secant inverse of minus √2 అనేది ఒక అప్రోప్రియేట్ సొల్యూషన్ వస్తుంది. ఇచ్చిన వాటిల్లో ఆబ్వియస్గా బి అనేది సాటిస్ఫై అవుతుంది. ఆప్షన్ అయితే డైరెక్ట్గా ఎలిమినేట్ చేసేసాం. మనకు వచ్చే థీటా సెకండ్ క్వాడ్రంట్లో రావాలి. అంటే సెకండ్ క్వాడ్రంట్ అంటే ఎలా ఉంటుంది? 90కి 180కి మధ్యలో ఉండాలి. ఇదేమో π/4 అంట. సో గాన్. మిగతా ఆప్షన్స్ కూడా ఎలిమినేట్ చేసాము. అండ్ ఈ ఆప్షన్ బి కూడా మనకి కరెక్ట్ అని వచ్చింది చూడండి. సో ఈ విధంగా సాల్వ్ చేయాలి. Let u and v be two non-zero vectors, then the magnitude of the cross product u cross v is always dash. 4 ఆప్షన్స్ కూడా ఇచ్చాడు. less than mod u into mod v, equal to mod u into mod v, greater than mod u into mod v, equal to 0. ఇలా 4 ఆప్షన్స్ ఇచ్చాడు. సో ఎలా సాల్వ్ చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రాస్ ప్రోడక్ట్ యొక్క ఎక్స్ప్రెషన్ రాద్దాం. u bar cross v bar. So this is magnitude of u bar into magnitude of v bar into sin theta into n bar. సో దీని magnitude అడుగుతున్నాడు అంటే రెండు సైడ్స్ మనం magnitude అప్లై చేయాలి. సో magnitude of u bar cross magnitude of v bar. This will be magnitude of n bar will be 1. So you are left with magnitude of u bar into magnitude of v bar into sin theta. సో ఇప్పుడు మనం అడిగిన క్వాంటిటీ ఇది magnitude of u bar cross v bar is mod u bar into mod v bar into sin theta. సో ఈ వాల్యూ ఏమై ఉంటుంది?
దీనికన్నా తక్కువ అవుతుందా, ఎగ్జాక్ట్గా ఇంతే అవుతుందా, లేదా దీనికన్నా ఎక్కువ అవుతుందా, లేదా జీరో అవుతుందా? ఇది జీరో అయ్యే ఛాన్స్ లేదు. జీరో అవ్వచ్చు ఎప్పుడంటే తీటా కనుక జీరో అయితే సైన్ జీరో కాబట్టి అది జీరో, కానీ అది ఒక పర్టికులర్ యాంగిల్కి మాత్రమే. సో ఈ ఆప్షన్ ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఏం చేద్దామంటే ఈ క్వాంటిటీని దీంతో కంపేర్ చేద్దాం. మాగ్నిట్యూడ్ ఆఫ్ యూ బార్ ఇంటూ మాగ్నిట్యూడ్ ఆఫ్ వి బార్తో కంపేర్ చేద్దాం. సో ఈ రెండిట్లో పెద్ద ఏది, చిన్న ఏది? మీకు నచ్చిన యాంగిల్స్ సబ్స్టిట్యూట్ చేయండి, వేరియస్ యాంగిల్స్. సో సైన్ తీటా మ్యాక్సిమం వాల్యూ వచ్చి 1. సో సైన్ తీటా 1 అయినప్పుడు ఈ రెండు ఈక్వల్ అవుతాయి. కానీ మిగతా అన్ని యాంగిల్స్కి, ఫర్ ఎగ్జాంపుల్ 10 degrees కానీ 15 కానీ 30 కానీ 45 కానీ 60 కానీ ఇలా అన్ని యాంగిల్స్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు సైన్ తీటా అనేది 1 కన్నా తక్కువ ఉంటుంది. సో ఫర్ పర్టికులర్ ఒక యాంగిల్కి మాత్రం 1 అయ్యే ఛాన్స్ ఉంది. తీటా కనుక 90 degrees అయితే సైన్ 90 1 అవుతుంది. కానీ మిగతా అన్ని యాంగిల్స్కి సైన్ తీటా అనేది లెస్ దాన్ 1 ఉంటుంది. అంటే ఈ క్వాంటిటీ 1 కన్నా తక్కువ ఉంది. సో ఆబ్వియస్గా ఈ క్వాంటిటీ దీనికన్నా తక్కువ ఉంటుంది. సో ఒక పర్టికులర్ యాంగిల్కి మాత్రం రెండు ఈక్వల్ అవ్వచ్చు, పర్టికులర్ యాంగిల్కి ఇది జీరో అవ్వచ్చు, కానీ చాలా యాంగిల్స్కి సైన్ తీటా అనేది 1 కన్నా తక్కువ ఉంటుంది కాబట్టి దిస్ ఈస్ లెస్ దాన్ దిస్. దిస్ వుడ్ బి ద అప్రోప్రియేట్ ఆన్సర్ స్టూడెంట్స్. చాలా యాంగిల్స్కి అంటే ఒక 90 degrees తీసేస్తే మిగతా అన్నిటికీ సైన్ తీటా అనేది 1 కన్నా తక్కువ ఉంటుంది కాబట్టి ఈ క్వాంటిటీ, ఇక్కడ రాసిన క్వాంటిటీ దీనికన్నా తక్కువ ఉంటుంది. సో అప్రోప్రియేట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. Let's proceed to this question. UV and WB vectors such that U plus V plus W is 0, mod U is 3, mod V is 5, mod W is 7. Then the angle between U and V is dash. So finally they want the angle between U and V. ఎలా సాల్వ్ చేస్తారు? ఒక కండిషన్ అయితే ఇచ్చాడు, U plus V plus W is equal to what? It is equal to 0 at SEMS. For example, what would be U plus V? U plus V will be minus W. So W at side తీసుకెళ్ళాలి. సో రెండు సైడ్స్ mod అప్లై చేద్దాం. సో మాడ్యులస్ ఆఫ్ U plus V will be మాడ్యులస్ ఆఫ్ minus W. సో మాడ్యులస్ ఉండడం వల్ల ఈ మైనస్ వల్ల ఏమి ప్రభావం పడదు. సో యూ కెన్ రైట్ దిస్ యాజ్ మాడ్యులస్ ఆఫ్ U plus V equal to simply mod W. Mod W is 7. You can substitute that. Modulus of U plus V is now 7. రెండు సైడ్స్ స్క్వేర్ చేద్దాం. Modulus of U plus V whole square equal to 7 square, which is 49. You can write modulus of U plus V whole square like this. Mod U square plus mod V square plus 2 U dot V. So this has to equal to what? 49. So already మనకి mod U mod V కూడా ఇచ్చాడు. సో అవి కూడా సబ్స్టిట్యూట్ చేద్దాం. సో mod U is 3. So this is 3 square. Mod V is 5. 5 square is 25 plus 2 into U dot V equal to 49. So 2 into U dot V equal to 49 minus 9 minus 25. So how much will be this? This is 34 and this will be 15. So subtract చేస్తే మనకి 15 వస్తుంది. 15. Now what else you know? U dot V ని మీరు ఇంకే విధంగా రాయొచ్చు. U dot V ని మనం ఇలా కూడా రాయొచ్చు. You can write this as 2 into modulus of U bar into modulus of V bar into cos theta అని కూడా రాయొచ్చు. So this has to be equal to 15. So already this is also given mod U bar mod V bar ఏమని ఇచ్చాడు? 3 5 అని ఇచ్చాడు. సో అది కూడా సబ్స్టిట్యూట్ చేద్దాం. సో దిస్ విల్ బి 2 into 3 into 5 into cos theta equal to what? 15. Equal to 15. So 3 5s are 15 cancel. You have cos theta equal to 1 by 2. Cos theta 1 by 2 అయితే మరి theta ఏమవ్వాలి? సో ఆబ్వియస్గా theta అనేది 60 degrees అవ్వాలి. ఉందా అలాంటిది? So the angle between U and V would be obviously 60 degrees. So this is the right answer. Now let's solve one challenging question. ఇది కొంచెం డిఫికల్ట్గా ఉండొచ్చు మీకు, లెంతీ కూడా ఉంది క్వశ్చన్. If the magnitude of the vector product, so if the magnitude of the vector product of vector I plus j plus k with a unit vector along the sum of the vectors 2i plus 4j minus 5k and lambda I plus 2j plus 3k is equal to root 2, then the value of lambda is dash. ఇది ఫస్ట్
చదవంగానే మీకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. సో ఎలా సాల్వ్ చేస్తారు? సో వెక్టార్ ప్రోడక్ట్ తీసుకోమంటున్నాడు. సో 2 వెక్టార్స్ మధ్యలో వెక్టార్ ప్రోడక్ట్ తీసుకోవాలి. ఏంటి ఆ 2 వెక్టార్స్? ఒక వెక్టార్ వచ్చి i ప్లస్ j ప్లస్ కే, ఇంకొక వెక్టార్ ఎలా ఉంది అంటే యూనిట్ వెక్టార్ అలాంగ్ ద సమ్ ఆఫ్ దిస్ టూ అంట. అంటే ఈ రెండింటిని యాడ్ చేసిన తర్వాత ఒక న్యూ వెక్టార్ వస్తుంది. సో ఆ డైరెక్షన్లో ఉండే యూనిట్ వెక్టార్ తీసుకోవాలి. సో లెట్స్ కంటిన్యూ. Let us assume this to be a bar. Let us assume this to be b bar. So మనకి a bar plus b bar కావాలి. So what is a bar plus b bar? So it is, ఈ రెండింటిని యాడ్ చేస్తే this will be lambda plus 2 into I plus 6j and then minus 2k. So this is a bar plus b bar. ఈ డైరెక్షన్లో ఉండే యూనిట్ వెక్టార్ కావాలి. సో లెట్ us denote that with n bar. యూనిట్ వెక్టార్ కావాలంటే ఈ వెక్టార్ని దాని మ్యాగ్నిట్యూడ్తో డివైడ్ చేయండి. సో దిస్ విల్ బి lambda plus 2 into I plus 6j minus 2k whole divided by root of, this will be lambda plus 2 whole square plus 6 square is 36 minus 2 whole square is 4. So 36 plus 4 is 40 students. So this is 40. You can further simplify. So what would be n bar? It would be lambda plus 2 into I plus 6j minus 2k whole divided by root of lambda square plus lambda plus 2 whole square ni expand చేస్తే lambda square plus 4 lambda plus 4 plus 40 అంటే plus 44 గా రాయొచ్చు. సో దిస్ ఇస్ ద యూనిట్ వెక్టార్. నెక్స్ట్ ఏం చేయాలి అంటే వెక్టార్ ప్రొడక్ట్ ఆఫ్ ద వెక్టార్ i ప్లస్ j ప్లస్ k విత్ ద యూనిట్ వెక్టార్. విత్ ద యూనిట్ వెక్టార్ ఆల్రెడీ ఒక వెక్టార్ ఉంది, ఆల్రెడీ ఒక వెక్టార్ కనుక్కున్నాం యూనిట్ వెక్టార్ని. అలానే i ప్లస్ j ప్లస్ k అనేది ఇంకొక వెక్టార్ ఉంది. ఈ రెండు వెక్టార్స్ యొక్క క్రాస్ ప్రొడక్ట్ తీసుకోవాలి మనం. సో క్రాస్ ప్రొడక్ట్ ఎలా తీస్తారు అంటే, సో మనకి కావాల్సినది i j k. మీ అందరికి ఈ క్రాస్ ప్రొడక్ట్ తీయడం వచ్చు. సో ఈ వెక్టార్ యొక్క కాంపోనెంట్స్ రాయాలి. అంటే 1 1 1. నెక్స్ట్ సెకండ్ వెక్టార్ అంటే ఇది, దీని కాంపోనెంట్స్ కూడా రాయాలి. సో ఇక్కడ ఇది ఒక స్కేలార్ ఉంది, కంగారు పడితే ఈ స్కేలార్ని మనం అవుట్ సైడ్ రాయొచ్చు. సో దిస్ విల్ బి lambda plus 2 and then 6 and then minus 2. సో ఈ డిటర్మినెంట్ని కనుక్కోవాలి. దీనికి ముందు ఇక్కడ ఒక 1/√ of lambda square plus 4 lambda plus 44 ఉంది కదా, అది కూడా రాయాలి. అది ఈ ఎలిమెంట్స్లో కనుక రాస్తే అది కామన్ అయ్యి ఇలా వస్తుంది, 1/√ of lambda square plus 4 lambda plus 44. It will be like this. So now you have to get this vector. ఇదే ఫైనల్గా ఈ వెక్టార్నే. సో ఏమంటున్నాడు, దిస్ ఇస్, ఇప్పుడు ఈ కనుక్కున్న వెక్టార్ మ్యాగ్నిట్యూడ్ ఎంత అంట, √2 అంట. సో ఈ వెక్టార్ కనుక్కొని దీని మ్యాగ్నిట్యూడ్ని √2తో ఈక్వేట్ చేస్తే మనకి ఆ లాంబ్డా వాల్యూ వస్తుంది. సో చాలా కాంప్లికేటెడ్గా ఉంది. ఐ మీన్ క్వశ్చన్ సింపుల్గా ఉంది కానీ చాలా లెంతీ. ఇప్పుడు దీని మ్యాగ్నిట్యూడ్ కనుక్కొని దీన్ని √2తో ఈక్వేట్ చేయడం, సో అదంతా లెంతీ ప్రాసెస్. సో ఈ స్కేలార్ని ఇలా అనుకుందాం. ఈ వెక్టార్ని కనుక్కోండి ఫస్ట్ అయితే. దిస్ ఇస్ I ఇంటూ -2 -6 minus j into -2 minus of lambda plus 2 plus k into 6 minus of lambda plus 2 and then you will have whole divided by that. Okay, so దీన్ని ప్రాపర్గా కాంపోనెంట్ వైజ్ రాయండి. సో ఆ స్కేలార్, ఈ స్కేలార్ని ఇలా అనుకుందాం కాసేపు. This is like -8i. So how much is this? ఇక్కడ -2, ఇక్కడ కూడా -2 అంటే -4 వస్తుంది. -4 minus lambda, మైనస్ కూడా పోతుంది. సో దిస్ విల్ బి lambda plus 4 స్టూడెంట్స్, lambda plus 4 into j. సో ఇక్కడ 6 minus 2 is 4, 4 minus lambda students is 4 minus lambda into k, and then in the denominator you will have this root of lambda square plus 4 lambda plus 44. So let's remove this. దీని మ్యాగ్నిట్యూడ్ కనుక్కోండి. దీని మ్యాగ్నిట్యూడ్ని √2తో ఈక్వేట్ చేయండి.
సో లెట్స్ గో టు ద నెక్స్ట్ పేజ్. దీని మ్యాగ్నిట్యూడ్ ఏమవుతుంది, 8 స్క్వేర్ అంటే 64 ప్లస్ lambda plus 4 whole square plus 4 minus lambda whole square. You will have this in the under root by lambda square plus 4 lambda plus 44. This will also be in the under root. This has to be equal to what, root 2. So squaring చేసి సింప్లిఫై చేస్తే మీకు ఖచ్చితంగా లాంబ్డా వాల్యూస్ వస్తాయి, లాంబ్డా వాల్యూ వస్తుంది. సో సింప్లిఫై చేద్దాం. స్క్వేరింగ్ చేస్తే స్క్వేర్ రూట్స్ క్యాన్సిల్ అయిపోయి 64 ప్లస్ లాంబ్డా స్క్వేర్ ప్లస్ 16 ప్లస్ 8 లాంబ్డా ప్లస్ 16 ప్లస్ లాంబ్డా స్క్వేర్ మైనస్ 8 లాంబ్డా. స్క్వేరింగ్ చేశారు కాబట్టి ఇక్కడ 2 ఉంటుంది. సో దిస్ ఇస్ 2 లాంబ్డా స్క్వేర్ ప్లస్ 4 లాంబ్డా ప్లస్ 44. ఇంకా దీన్ని సింప్లిఫై చేసుకోవడమే మీ పని. సో ఎనీథింగ్ cancelling, yes, this is cancelling. And then lambda square plus lambda square is 2 lambda square. ఇక్కడ 16 ఉంది, ఇక్కడ 16 ఉంది. సో ఎంత అవుతుంది, 32 అవుతుంది. 32 and then 64. So it will be 96. So you can also write this as 2 into lambda square plus 48 అని రాయొచ్చు. This has to be equal to, ఇక్కడ కూడా 2 ఉంది, lambda square plus 4 lambda plus 44. You can also cancel this. ఇది క్యాన్సిల్ చేసిన తర్వాత లాంబ్డా స్క్వేర్ కూడా క్యాన్సిల్. సో ఫైనల్గా 48 minus 44 is 4 lambda students. This is 4 equal to 4 lambda అంటే లాంబ్డా వాల్యూ ఏమవుతుంది, 1. సో ఇచ్చిన క్వశ్చన్కి ఆన్సర్ లాంబ్డా is 1. ఉందా అలాంటి ఆప్షన్? ఎస్. సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి.